నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి, అవినీతి గురించి గతంలో ఎన్నోసార్లు ఏసీబీకి పట్టుబడినటువంటి అధికారులు మళ్ళీ మరోసారి కూడా ఏసీబీకి చిక్కడం ప్రస్తుతం జిల్లాలోనే ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు 7,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తా ఉంది. ఎందుకంటే వినాయక్ నగర్‌లో నివసిస్తున్నటువంటి ఒక ఆర్మీలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగి తన షాప్‌ని డెవలప్ చేసుకోవడానికి మున్సిపల్ సంబంధించిన కార్యాలయంలో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తి లంచంని డిమాండ్ చేశాడు. అది ఇవ్వకుంటే ఫైల్‌ని పెండింగ్‌లో సైతం పెట్టడం, 10,000 డిమాండ్ చేయడంతో ఆయన ఏం చేయాలో పాలుపోక రూ. 7,000 ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ రూ. 7,000 ఎలా ఇచ్చేదని చెప్పేసి ఏసీబీకి ఆశ్రయించినటువంటి ఆ ఉద్యోగి అనంతరం ఏసీబీకి సంబంధించినటువంటి డీఎస్పీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ మాటు వేసి అక్కడ శ్రీనివాసరావుకు పైసలు ఇచ్చేటప్పుడు పట్టుకునడం, ఇదంతా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఈ నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్ ఎలాంటి పరిస్థితిలో ఉందని చెప్పి దర్పణం పట్టేటువంటి విషయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన గతంలో బోధనలో బిల్ కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీనివాసరావు అక్కడ కూడా ఇట్లాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏసీబీకి సైతం దొరికినటువంటి సిచ్యువేషన్. అప్పుడు 2,000 రూపాయలతో ఏసీబీకి చిక్కినటువంటి శ్రీనివాసరావు అనంతరం ఆయన సస్పెండ్కి గురయ్యాడు. మళ్ళీ అక్కడ సస్పెండ్కి గురైనటువంటి ఆయన తిరిగి మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ఇట్లాంటి ఏసీబీ దాడులు, ఏసీబీ కేసు ఫైల్ చేసి జైలుకు వెళ్ళొచ్చినా కూడా ఆయన ఏమాత్రం మారనటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. మళ్ళీ అదే స్థానం అదే విధంగా ఆయన కొనసాగించారు అంటే మరి ఎట్లాంటి నేపథ్యం ఉంది, మరి అధికారులు ఏదైతే ఉద్యోగులు కావచ్చు, ఇటు అధికారులు ఎలాంటి స్థాయిలో డబ్బులు దండుకుంటున్నారో ఇదంతా కూడా అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మరి ఆయన ప్రమోషన్ వచ్చే స్థాయిలో ఉన్నారు. అలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏమాత్రం జంకకుండా మళ్ళీ 7,000 రూపాయలతో ఏసీబీకి పట్టుకున్నారంటే అసలు ఇదంతా ఏం జరిగినా తమకు మళ్ళీ ఏదో పైరవీలు చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావడం, అంటే పైరవీలు చేసుకొని మళ్ళీ ఉద్యోగం సంపాదిస్తామనే ఒక నమ్మకంగా వాళ్ళు ఊహించుకున్నటువంటి సిచ్యువేషన్గా చాలామంది చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి చూస్తే గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు సైతం అక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్గా వ్యవహరించినటువంటి వాళ్ళు సైతం ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో పాటు బిల్ కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది పట్టుబడ్డటువంటి సంఘటనలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చోటు చేసుకున్నాయి. తాజాగా నరేందర్ అనే వ్యక్తి అక్రమ ఆస్తులు సంపాదించుకుని దీనికి సంబంధించి మొత్తం పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నారనే దీని ఏసీబీ దాడులు సైతం ఆయన పైన, వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంటిపైన దాడులు చేసి దాదాపు 6.5 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారని చెప్పేసి ఏసీబీ పైన కేసులు నమోదు చేయడం, ఇదంతా కూడా నిజామాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ ఎట్లా ఉంది, అక్కడ ఉద్యోగుల తీరు, వాళ్ళ సిబ్బంది పనితీరు, ఇదంతా దర్శనం కళ్ళకు కట్టినట్టుగా ఇదంతా వెలుగులోకి వస్తున్నటువంటి విషయంగా చెప్పొచ్చు. మరి ఇంత జరుగుతున్నా ఏసీబీ అధికారులు ఇంత దాడులు చేస్తున్నా బెదరడం లేదు, అదరడం లేకుండా ఉద్యోగుల వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయని ప్రజలైతే ఒకసారి మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్లో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతా కారణంగా ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా మళ్ళీ ఇట్లాంటి తంతులు బయటకు వస్తున్నాయంటే మరి దీన్ని బట్టి చూడొచ్చు ఎట్లాంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ కార్యాలయాల్లో చోటు చేసుకున్నాయని చెప్పి చాలామంది అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది. గతంలో పట్టుబడినటువంటి నరేందర్ దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు ఆయన పైన ఇప్పటికే ఆయన జైల్లో సైతం ఉన్నప్పటికీ మరికొంతమంది దాంట్లో వెలుగులోకి వచ్చే వాళ్ళు సైతం చాలా రాజకీయ కోణాలుగా కొంతమంది బయటకు రానటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి అవినీతి తిమంగళాలు మొత్తం గవర్నమెంట్ సెక్టార్లలో పనిచేస్తున్నటువంటి వీళ్ళు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు, ప్రజలకు ఏ విధంగా ప్రజల పన్నులను ఏదైతే పన్నుల రూపంలో మున్సిపాలిటీకి కడతారో మరి అట్లాంటి పన్నుల రూపంలో తన పనులు చేసుకోవడానికి సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏసీబీ అధికారులు ఇప్పటికే దాడులు సైతం నిర్వహిస్తున్నారు. చాలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికప్పుడు అనేక శాఖలపైన ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు వెలుగు చూడడం, ఈ పరిస్థితి అంతా కూడా ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్రమం అని చెప్పొచ్చు. మరి శాఖలో పనిచేసే అధికారుల తీరు మారకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.